వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా మహిళలతో నడుస్తూ ఉంది. 50% రిజర్వేషన్లతో వాళ్ళ అన్ని రంగాల్లో కూడా మహిళా సోదరులు రాణిస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఎన్నికబడి ఉన్నారో ఆ ఎన్నికల వాళ్ళు కూడా 30% 50% రిజర్వేషన్లు ఉంది. భవిష్యత్తులో ఉంటే మహిళలు తక్కువ కాదు, చదువులో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ముందుండి నడిచే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో అద్భుతంగా రాణించాలని వాళ్ళకి దండగా ద్వారా మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని రానున్న రోజుల్లో అసెంబ్లీలో కూడా రిజర్వేషన్లు రాబోతూ ఉన్నాయి. అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాబోతూ ఉన్నాయి. అన్ని విధాలు కూడా మహిళా సోదరులకి ఎంతగా నిలబడాలి. ఒక కుటుంబం ఆర్థికంగా కానీ సామాజిక ఎదగాలంటే ఆ ఇంట్లో మహిళల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి సమాజంలో మహిళల పట్ల ఎంతో వినయ విధేయతగా ఉండాలి. కూడా ముందున్నటువంటి వారు మహిళలు. మీరు లేకపోతే సృష్టి లేదు. అలాగనే అన్ని రంగాల్లో కూడా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు మనకి ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రపతి. అలాగే మనకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే మనకి ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, హోమ్ మినిస్టర్ అంజా గారు. అలాగనే అనేక మంది అంటే అలాగే ఎన్నిటికన్నా మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళు ఏంటంటే రాత్రింబావులు కూడా ఎండ కూడా తట్టుకొని లేదంటే కష్టపడి మనల్ని అందరూ కూడా కంటి మీద మనం హాయిగా పడుకుంటాం, కంటి మీద పులుగు లేకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా చేస్తున్న సేవలు మహిళలు అంటే తప్పు కాదు. అలాగనే మరి అలాగే మరీ గొప్ప విషయం ఏంటంటే మన భారత సంస్థ అయినటువంటి సునీత విలియమ్స్, మీ అందరికీ తెలుసు, వ్యామగామి. మరి అలాగే నిరంతరం కూడా ఏదో ఒక సేవ చేయాలని భావించి నాలాగారు అనేక కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మందికి డబ్బులు ఉండొచ్చు కానీ జాగ్రత్త ఉండాలి. అలాగే కూడా మరింతగా ప్రోత్సహించాలని